హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు మడత కాజా చేసుకుందాము. ఒక కప్పు మైదా తీసుకున్నా, కొంచెం కప్పు కంటే తక్కువనే. ఇది 1/4 కప్పు బెల్లం తీసుకున్నా, బెల్లంతో చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక 2 చెంచాల గోధుమ పిండి వేసుకుందాము. చేసుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. 2 చెంచాల గోధుమ పిండి వేసిన. ఇది ఇప్పుడు ఒక కప్పు అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఇందులో పోసుకుందాము. ఇదంతా కలుపుదాము. ఈ గోధుమ పిండిను మైదా పిండి ఇదంతా కలుపుకొని ఇందులోనే ఒక 2 చెంచాల నెయ్యి వేసుకుందాము. 2 చెంచాలు వేసిన. ఇది కలుపుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు కలుపుకుందాము. ఇట్లా కలుపుకుందాము. ఇంకా కొంచెం వేసుకుందాం నెయ్యి, ఎందుకంటే ముద్ద కత్తలేదు కదా. సరిపోద్ది. ఇప్పుడు సరిపోద్ది. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి గట్టిగా. ఇప్పుడు చిన్న చిటికెడంతా వంట సోడా వేసుకుందాము. వేసుకొని అంతా కలుపుకుందాము. పిండిని అయితే ఇట్లా మెత్తగా మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు చాలాసేపు ఇట్లా మెత్తగా మంచిగా కలుపుకోవాలి. చపాతి పిండిలాగా కలుపుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ ఎత్తలేను, లేదు కలరు. నేనైతే ఏమి ఇట్లా వేయ, అందుకే వేయటం లేదు. ఇది మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాము. ఈ 1/4 కప్పు బెల్లము ఇందులో వేద్దాము. ½ కప్పు కొన్ని తక్కువ నీళ్ళు పోసుకుందాము. ఈ బెల్లం అంతా కరిగించుకుందాము. ఈ
ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఒక ఆపు చెక్క నిమ్మకాయ ఇందులో పిండుకోవాలి ఈ పాకంలో. ఈ బెల్లము ఇట్లా ఉడకాలి, ఉడికి బెల్లం అంతా కరగాలి. ఈ బెల్లం అంతా కరిగింది కదా, ఇది తీగ పాకంలాగా రావాలి. పాకము మరీ ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, కొంచెం మనం తీగ పాకంలాగా అత్తే సరిపోద్ది పాకము. యాలకుల పొడి ఒక 4 యాలకులు అయితే ఇట్లా పొడి చేసిన. ఇదంతా ఇట్లా ఉడికినప్పుడే వస్తుంది పాకము బెల్లం అంతా. మనం గులాబ్ జామ్ చేసుకుంటే ఎట్లా పట్టుకుంటామో అట్లా రావాలి పాకము. మనం గులాబ్ జామ్ చేసుకున్నప్పుడు ఇట్లా చక్కెర అయినా బెల్లమైనా కరిగించుకుంటాం కదా, కొంచెము లైట్గా పాకం వచ్చేదాకా అట్లే కరిగించుకొని లైట్గా పాకం అయితే సరిపోద్ది. ఇంకా రాలేదు. సరిపోద్ది. ఇట్లా వస్తే ఇట్లా తీగలాగా చాలు పాకం ఇది. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ చెక్క పిండుకుందాము, ఎందుకంటే పాకం కొద్దిగా చిక్కగా కాకుండా ఉంటుంది చల్లరిన కానీ. ఇది ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు తీసుకుందాము. మనం ఇది కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇది నానింది మంచిగా. ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇట్లా నానినాక ఒకసారి అంతా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే చపాతీ పలుగకుండా ఉండాలి మంచిగా. ఇట్లా కలిపినప్పుడే చపాతీ సైడ్లు పలుగది, ఎక్కడ పలుగకుండా ఉంటుంది. ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకొని చపాతీ చేసుకుందాము.
ఇట్లా కొంచెం పొడుగు చేసుకోవాలి. కొంచెం ఇట్లా ఈ షేప్లో చేసుకోవాలి చపాతీని. ఒక సైడ్ కొంచెం పొడుగ్గా, కొంచెం అంతా ఒక్కలాగా కాకుండా కొంచెం పొడుగా చేసుకోవాలి. ఒక సైడు చేసుకున్నాక కొంచెం నెయ్యి వేసి అంతా అప్లై చేయాలి చపాతీకి. ఇట్లా అంతా రాసి చపాతీలాగా చేయాలి. చపాతీ కంటే కొంచెం మందం చేసుకోవాలి, మరీ పలుచగా చేసుకోవద్దు. కొంచెం పిండి జల్లి ఇప్పుడు దీన్ని ఇట్లా మలుసుకోవాలి. ఇట్లా మలుచుకొని కొంచెం ఏదన్నా పదన నూనె కానీ మనకు పిండి కానీ ఏదన్నా కొంచెం పదన వేసి ఇట్లా మలుసుకోవాలి. ఇట్లా మలుసుకొని ఇట్లా పదన అయినప్పుడే ఇక్కడ మంచిగా చపాతీ ఇట్లా అతుక్కొని ఉంటుంది. గట్టిగా అనకుండా మెత్తగా ఇట్లా మెల్లగా అనుకోవాలి. ఇప్పుడు దీన్ని సైజును బట్టి మనం ఇట్లా కట్ చేసుకోవాలి. అన్ని ఇట్లా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇవన్నీ కొంచెం ఇట్లా అని దీన్ని కొంచెం ఇట్లా అనుకోవాలి. అన్నీ కూడా ఇట్లా అనుకోవాలి, ఇట్లా చేసుకోవాలి. మరి పలసగా కాదు, ఇట్లా అనుకోవాలి. ఈ కోల బట్టి ఇట్లా షేప్ చేసుకోవాలి అన్నీ కూడా. అన్నీ ఇట్లా చేసి పెట్టుకోవాలి. నేను చేసే పిండి 2 చపాతీలంతా అయింది. ఇంకోటి కూడా చేసుకుందాము. ఇప్పుడు ఒకటి చేసిన కదా, ఇంకో చపాతీ కూడా చేద్దాము. ఇది సుత మళ్ళీ సేమే కొంచెము ఇట్లా నెయ్యి రాసుకొని నెయ్యి రాస్తే మెత్తగా ఉంటాయి, మళ్ళీ టేస్ట్గా ఉంటుంది. అందుకే స్మెల్ ఉంటుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది. కొంచెం నెయ్యి అయితే ఎక్కువనే రాసుకోవాలి. ఇట్లా రాసుకొని
మళ్ళీ సేమ్ కొంచెం పొడిపిండి చల్లుకొని పిండి మాత్రం మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటేనే సైడ్లు ఇట్లా పలగకుండా మంచిగా వస్తాయి. సైడ్లు ఇట్లా చాలాసేపు మంచిగా కలుపుకొని నాననియాలి. నాననిచ్చినప్పుడే ఇట్లా మంచిగా వస్తుంది. సేమ్ మళ్ళీ అట్నే ఇట్లా రోల్ చేసుకొని కొంచెం సైడ్లు పదన వేసుకొని ఇట్లా ఇట్లా అదుముకోవాలి. సేమ్ మళ్ళీ అట్లే కడి చేసుకోవాలి. అన్ని ఇట్లా పీసులు కట్ చేసుకోవాలి. చేసుకొని అన్నిట్లే మళ్ళీ వేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా ఇట్లా అనుకోవాలి, ఎందుకంటే మరీ గట్టిగా అనొద్దు. కోలతోటి ఇట్లా అనుకోవాలి. అన్నీ ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇట్లా మంచిగా తింపేసుకుంటే మంచిగా కాల్చుకోవాలి. అబ్బా మాడిపాయ ఇదొకటి చూడండి, మాడిపోయింది. తొందరగా తీసేయాలి. ఈ కలర్కి వచ్చేదాకానే కాల్చుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోయేదాకా ఉంచుకోవద్దు. ఈ కలర్కి అయితే సరిపోద్ది. అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ కలర్కి వస్తే కాలినట్టే. ఇదిగో ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. మంచిగా అన్ని సైడ్లు కూడా మంచిగా లోపల దాకా కాలాలి. ఇట్లా అన్నీ కూడా ఇట్లా పొంగుతాయి మంచిగా. ఇదిగో ఇట్లా పొంగుతాయి. ఇట్లా కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ పాకము మనము నిమ్మకాయ పిండినాం కదా, అస్సలు చూడండి
చిక్కగానే లేదు. అందుకే కొంచెం నిమ్మ సూప్ అయితే వండుకోవాలి. మనం పాకం పట్టి పక్కకు తీసుకుంటాం కదా, చల్లారిందంటే చిక్కగా అయింది. మనం నిమ్మకాయ కొంచెం పిండుకుంటే అస్సలు చిక్కగా కాదు. కొంచెం గోరువెచ్చగా చేసుకుందాము. కొంచెం గోరువెచ్చగా చేసుకొని ఇంకా కొంచెం పలసగా అయింది. వేడైందంటే పలసగా అయినప్పుడే వీటికి మంచిగా పడుతుంది. ఇప్పుడు ఇవి పాకంలో వేసుకుందాము. వేసుకొని అన్నీ కూడా కలుపుకుందాము. ఇట్లా 2 సైడ్లు కూడా ఈ పాకంలో ముంచుకోవాలి. ఇట్లా ముంచాలి. పాకం అంతా కూడా వీటికి మంచిగా నిండుగా పట్టాలి. ఇట్లా పట్టినాక ఒకటొక్కటి తీసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి ఒకటొక్కటి. కొద్దిసేపు కూడా ఉంచుదాం, ఎందుకంటే మంచిగా పాకంలో మంచిగా పట్టాలి. ఇది మంచిగా అంతటా. ఇట్లా మంచిగా పాకం అంతా అన్నిటికి మంచిగా పట్టినాక ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుందాము. ఇట్లా పక్కకు తీసుకోవాలి. ఈ తతిమయ్యి కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిసేపు మంచిగా నానాలి ఈ పాకంలో. ఇవి కూడా ఇట్లా నాననిద్దాం కొద్దిసేపు. కొద్దిసేపు నానాలి. చేయడం అయితే అయిపోయిందండి. ఇది మడత కాజా చూసారు కదా, నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. అట్లయితే చేసిన ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇదిగో ఇదిగో ఇట్లా పొరలు ఇట్లా మంచిగానైతే ఉంటుంది. ఇట్లా చూసారు కదా, అంత పాకం బట్టి లోపల దాకా మంచిగా ఇట్లా పాకం బట్టి మంచిగానైతే ఉంటుంది. చేసుకోండి. మనం బయటకు పోయి తీసుకొచ్చుకునే బదుల కంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అప్పటిదప్పుడు ఏమి లేదు, కొంచెం గోధుమ పిండి లేకుంటే మైదా పిండి ఉంటే సరిపోద్ది. షుగర్ అన్నా బెల్లం అన్నా ఏదన్నా ఒకటి ఉంటే సరిపోద్ది ఇది చేసుకోవటానికి. ఇట్లా మెత్తగా ఏం లేదు, కొంచెం చల్లారిందంటే ఇదంతా కూడా పాకం వద్ది. ఇదిగో ఇట్లా పొరలు ఇట్లా పొరలు ఊడెత్తది. చూసారు కదా, ఇదిగో ఇట్లా అయితే ఉంటుంది. నోట్లో వేసుకుంటే అయితే కరిగిపోద్ది, అంత టేస్ట్గా ఉంటుంది ఇది.
మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మీరు కూడా చేసుకొని తిని చూడండి ఎట్లుంటుంది అన్నది. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇది వాళ్ళు కూడా చేసుకుంటారు. చేసుకోవాలనుకుంటే మీరు ఎట్లా చేయడం అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. వీడియో చూసి చేసుకోండి. వీడియో చూస్తే మీరు ఏమేమి వేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడేమి వేయాలి అన్నది చూస్తారు కదా, చూసి చేసుకోవచ్చు. ఇట్లా కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. ఎవరైనా ఇష్టపడి తింటారు ఇట్లా చేసుకుంటే. చూసారు కదా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి వీడియోలకైతే లైక్ చేయండి. లైక్ చేసి వీడియో అయితే చివరి దాకా చూడండి. మన ఛానల్కి అయితే వెళ్ళి చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఇదంతా కూడా కొంచెం ఆరిందంటే పాకం అంతా కూడా ఇట్లా ఉంటుంది మంచిగా. ఇది మనకు చూడడానికి ఇట్లుంది వంటది, మన చేతులకు అంటది, ఏముండదు, ఇట్లుంటుంది. చూస్తే ఎట్లా అనిపిస్తుంది కదా. ఇదిగో చూసారు కదా. ఎందుకంటే ఇది ఇంకా కొంచెం ఆరాలి. చూసారు కదా. ఇదిగో మంచిగా కరకర చూస్తే మెత్తగా కనపడుతుంది. నవ్వులితే మంచిగా కరకర కొంచెం అంటే మనం బయట తీసుకొచ్చుకుంటే అయితే ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. ఇది కూడా అంటే మరీ గూజులాగా ఉండదు. మంచిగా తింటా అంటే మంచిగా పొడిగా మంచిగా ఉంటుంది. ఉంటా మరి. ఇది చక్కెరతో చేసుకుంటే వేరే ఉంటుంది, ఇట్లా బెల్లంతో చేసుకుంటే వేరే ఉంటుంది. చక్కెరతో చేసుకున్నది అయితే ఇంకా పొడిగా కనిపిస్తుంది. ఇది బెల్లంతో చేసినాం కదా కొంచెం, అందుకే ఇట్లా అనిపిస్తుంది. చూసారు కదా ఎట్లా అయితే ఉంటుంది. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మీరు కూడా చేసుకొని తినండి. చక్కెర ఎక్కువ వాడద్దు అన్నట్టుగా బెల్లంతో చేసిన ఇట్లా. మీరు కూడా బెల్లంతో కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా.